నమస్తే. ముఖ్యంగా ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మమదాబాద్ మండలం ఈరోజైతే మంగంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. కార్యక్రమాలు జరుగుతున్నాయా అని కొన్ని విషయాలు, అదేవిధంగా ఇక్కడ నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇరుపంచినటువంటి పెంటయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఈరోజు ఈ మంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నా అసలు ఏమేమి ఇంప్లిమెంట్ కార్యక్రమాలు దృష్టి పెట్టారని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు అయితే మన దగ్గర. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ఏదైతే మంగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చ జరిపినప్పుడు ఎన్ని ఇండ్లు వచ్చాయి మన గ్రామానికి అని చెప్పేస్తే ఈరోజు ఒక 9 ఇండ్లు ఈరోజు ఈ మంగంపేట గ్రామ పంచాయతీ పరిధికి రావడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే సార్, చెప్పండి, ఎలా కనిపిస్తూ ఉంది? 9 ఇండ్లు వచ్చినాయి మాకు మంగంపేట గ్రామానికి. మంచి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మంచిగా ఉన్నది. మాకు 9 ఇండ్లు వచ్చినాయి. ఎన్ఆర్జీఎస్ కింద 5 లక్షల రోడ్డు కూడా వచ్చింది. ఎస్సీ సప్లాన్ కింద 20 లక్షలు వచ్చింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మేలు చేసింది. ఇంకా కావాలని కోరుకుంటున్నాం, ఇంకా కూడా ఇస్తామని చెప్పిండు మా రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే. మాకు నీటి సౌకర్యం కొరకు బోర్డు కూడా ఇచ్చిండు, కొన్ని కొత్త మోటార్లు, ఒక బోర్డు కూడా వేయించడం జరిగింది. వీటి కొరకు మేము బాగా దృష్టి పెడుతున్నాము. నీటి సౌకర్యము, రోడ్లు, ఇండ్లు అన్నిటి మీద దృష్టి పెడుతున్నాం. చర్చించి మాకు మా ఎమ్మెల్యే సారు రామ్మోహన్ రెడ్డి మాకు 25 ఇండ్లు ఇస్తున్నాడు. ఇంకా రోడ్లు కానీ ఇస్తున్నాడు. ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ పని అడిగినా మాకు కాదని వెనకంటే ఆడటం లేదు. మాకు కొరకు బాగా కృషి చేసి మాకు అభివృద్ధి చేయాలని మేము ఎమ్మెల్యే మాకు చాలా మంచి అయిన అభివృద్ధి, మేము ఏ అడిగినా కూడా మాకు వెనకంజి ఆడటం లేదు. మాకు ఎమ్మడే స్పందించి మాకు అభివృద్ధి చేయ కొరకు ఆయన కూడా ఎమ్మడిపడి మాకు ఇస్తున్నాడు, మాకు కృషి చేస్తున్నాడు. అందుకొరకు మా సార్కు మేము నమస్కరించి ఇస్తున్నాం. నా పేరు పెంటయ్య, ఈ సర్పంచి. ఇంకా కొన్ని ఎమ్మెల్యే ఫండ్ కింద కొన్ని పనులు వస్తున్నాయి ఊరు అభివృద్ధి కోసం. ఏదో మంచిగా కావాలని చేసుకుంటున్నాం. ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. ఇంకా కొన్ని ఇండ్లు కావాలని మంది హెచ్చరిస్తున్నారు. కొన్ని 30 ఇండ్ల వరకు మా ఊరికి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. మంగంపేట గ్రామ పంచాయతీ సర్పంచి పెంటయ్య గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు కావచ్చు. అంటే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మన మంగంపేట గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నిధుల విషయంలో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. కంపల్సరీ మన ఏదైతే ఈ గ్రామాన్ని ఉందో అభివృద్ధి చేయాలి. మీరు కంపల్సరీగా నిధులు ఒకటి నేను కంపల్సరీ విడుదల చేసి మీ గ్రామానికి ఇస్తాను. మీరు మాత్రం ఫీల్డ్లో ఉండి మాత్రం ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా కోరిక ఉంది. కాబట్టి మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి ఈరోజు మనకు ముఖాముఖి కార్యక్రమంలో చెప్పడం జరిగింది.